6 నెలల కాలంలోనే ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడంతో పాటు కొత్త పథకాలను ప్రారంభించిన ఘనత మాదేనంటోంది చంద్రబాబు సర్కార్. అయితే 6 నెలలకే బాబు ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత పెరిగిందని ఆరోపిస్తున్నాయి ప్రతిపక్షాలు. ఇచ్చిన హామీలను తొంగలో తొక్కడంతో పాటు అడుగడుగునా ప్రజల్ని వంచారని విరుచుకుపడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు ప్రభుత్వం సమర్థవంతంగా పనిచేస్తోందని, ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తున్నామని ప్రభుత్వం పేర్కొంది. రైతులకు రుణమాఫీ చేయడంతో పాటు సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తున్నట్లు తెలిపారు మంత్రి అచ్చెన్నాయుడు. 14,000 కోట్ల లోటు బడ్జెట్ ఉన్న సంక్షేమ పథకాల అమల్లో ఎక్కడా రాజీ పడకుండా శ్రమిస్తున్నామన్నారు. నేను చాలా గర్వపడుతున్నాను. కొత్తగా ఏర్పడినటువంటి ఒక రాష్ట్రంలో అనేకమైనటువంటి సమస్యలు ఉన్నప్పటికీ కూడా ఒక ప్రజా ప్రభుత్వంగా 6 మాసాలలో అనుకున్నటువంటి కార్యక్రమాలన్నీ చేయగలిగినటువంటి ప్రభుత్వం చంద్రబాబు గారి ప్రభుత్వం అని చెప్పి ఈరోజు మనందరం కూడా గర్వంగా చెప్పుకోవాలి. ఆ రోజు ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో వారికి 58 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలు చేస్తామని ఒక సంతకం పెట్టాం. దానిని పూర్తి చేయగలిగాం. చంద్రబాబు సీఎం పగ్గాలు చేపట్టి 6 నెలలైన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టింది. బాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ప్రాంతంలో ఆందోళన చేపట్టిన నాయకులు బాబుకు వీర వాగ్దాన భంగ అనే బిరుదిచ్చారు. రైతుల రుణాలన్నీ మాఫీ చేస్తానని ఎన్నికల్లో హామీ ఇచ్చిన బాబు జననెత్తిన శటకోపం పెట్టారని విమర్శించారు. ఈ రోజు ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ బీజేపీకు ఓట్లు వేసిన వాళ్ళు కూడా కుమిలిపోతా ఉన్నారు, మదన పడుతా ఉన్నారు. బయట వచ్చి చెప్పుకోవడానికి ఒకంత నామోషిగా ఉంది వాళ్ళకు. మేమే కదా గద్దె ఎక్కించింది, మరి మేము అడిగేది ఎట్లా అనేది ఒకంత జంకుగా ఉన్నారు. వాళ్ళందరికీ గొంతుగా తయారవుతా ఉంది కాంగ్రెస్ పార్టీ. మూగబోయినటువంటి ప్రతి గొంతుకు కూడా కాంగ్రెస్ పార్టీ గొంతుగా తయారై రైతుల రుణమాఫీ విషయంలో 1,00,000 కొర్రీలు పెట్టి అన్నదాతల్ని, డ్వాక్రా మహిళల్ని మోసం చేసిన ఘనత చంద్రబాబుదేనని విమర్శించింది వైసీపీ. వృద్ధులు, వితంతువులకు పెన్షన్లలో కోత పెట్టి వారి గుండె కోతకు కారణమైన ప్రభుత్వానికి నూకలు చెల్లటం ఖాయమన్నారు వైసీపీ నేత శ్రీకాంత్ రెడ్డి. టీడీపీ పాలనలో రైతులు ఆత్మహత్యలు పెరుగుతాయని ఆరోపించారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడి ఈ రోజుకి 6 మాసాలైపోయింది. 6 మాసాలలో తను ఎన్నికలలో ఇచ్చినటువంటి హామీలలో ఒక్కటి కూడా నెరవేర్చలేదు. దాదాపుగా 200 నుంచి 300 హామీలు ఇచ్చినటువంటి వ్యక్తి ఒక్క హామీ నెరవేర్చకపోగా ఎన్నికైన తర్వాత కూడా దాదాపుగా మళ్ళీ ఒక 50-60 వాగ్దానాలు చేశాడు. ఈ రకంగా చెప్పినటువంటి మాటలో ఒక్కటి కూడా అమలు చేయకున్నటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారు చరిత్రలో అంటే ఒక తెలుగుదేశం ప్రభుత్వమే మిగిలి ఉంటుంది. చంద్రబాబు 6 నెలల పాలన ఇంకా ఫస్ట్ కేర్ లోనే ఉందనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. పాలనలో వేగానికి మారుపేరైన బాబు అడ్మినిస్ట్రేటర్ గా ఇంకా పూర్తి స్థాయిలో విజృంభించాల్సి ఉందనే టాక్ వినిపిస్తోంది పొలిటికల్ వర్గాల్లో.